నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో మాట్లాడుతూ ఈ వీడియో నిన్ననే పెట్టాల్సింది ఎన్నికల ప్రచారంలో ఉండి ఆయన మాట్లాడిన స్పీచ్ వినాక ఈరోజు పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే ఆ వంగ గీత గారిని పక్కన పెట్టుకున్నారు. ఆయన నాకు తెలిసి ఇంతకుముందు కూడా వేరే పార్టీలో ఎంపీ, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల్లో అన్ని తిరిగింది. ఆమెను పక్కన పెట్టుకొని నిన్న ప్రచారం చేస్తూ మా తల్లి లాంటిది, మా అక్క లాంటిది, కాబట్టి మీరు ఈమెను ఆదరించాలా, ఈమెను ఆదరించి గెలిపిస్తే రేపు ఉప ముఖ్యమంత్రిగా మీ పిఠాపురానికి పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను అమ్మ వంగా గీత గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆమెనే నమ్మక రాష్ట్రం వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోయింది, ఏం చేస్తాడో అనే భయంతో. అలాగే వాళ్ళ సోదరి కూడా బయటకు వచ్చి ఆయన గురించి చెప్తుంది. కుటుంబాన్ని కూడా ఆయన ప్రేమించడం లేదు. కాబట్టి దయచేసి నీకు ఈరోజు ఎన్నికలైనంత వరకు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలంటే, ఎందుకంటే అమ్మ సోదరి అన్నాడు. ఎందుకంటే అమ్మ సోదరి అన్నాక తర్వాత నిన్ను ఏమైనా చేయించి కూడా మళ్ళీ ఏదన్నా ఈ సింపతి కోసం ఏమన్నా చేయించే అవకాశం ఉండి మళ్ళీ దీన్ని ప్రతిపక్షాలకి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు కూడా వంగా గీత గారు, ఎందుకంటే నువ్వు 2-3 పార్టీలు మారినా కూడా నువ్వు ఈ రోజు వరకు సెక్యూరిటీ సమక్షంలో ఈరోజు రేపు సాయంత్రం వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను, ఎందుకంటే నీ నైజం నీకు అమ్మనే నమ్మక నిన్ను బయటికి వెళ్ళిపోయింది రాష్ట్రం వదిలి. అలాగే చెల్లి బయటకు వచ్చింది. ఇంకొక చెల్లి నీ గురించి నిన్ననే మీ అమ్మ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అమెరికా నుంచి. మా కూతురికి ఓటేయండి అంటే నీ పార్టీకి ఓటేయొద్దని ఇండైరెక్ట్గా చెప్పినట్లే. కాబట్టి నువ్వు తల్లిని చెల్లిని పక్కన పెట్టిన వాళ్ళని ఇంకొకరిని ప్రేమిస్తామనడంలో చాలా నీతి తప్పిన మాటలు ఇవి. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ అమ్మని చెల్లెల్ని వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించని వాడు రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రేమిస్తాడో మీరు కూడా ఆలోచన చేయాలా. ఎందుకంటే మీరు మీరు ఆదర్శంగా తీసుకున్నారంటే రేపు పొద్దున మీరు కూడా మీ కుటుంబంలో వ్యక్తులను ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు సింగం సోమశేఖర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.